హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎం యామిని. అందరూ అంటే నేను ఇవాళ చెప్పేది ఏంటంటే అందరూ థంబ్నెయిల్స్ ఎలా పెట్టాలి అని ఆలోచిస్తుంటారు కదా. అంటే కొంతమందికి తెలియని వాళ్ళకి అయితే నేను ఇప్పుడైతే చెప్తాను, ఎలా పెట్టాలో చూపిస్తాను చూడండి. ఇలా ఇన్‌షాట్ ఉంటుంది కదా, ఇన్‌షాట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇన్‌షాట్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో మనమైతే సింపుల్గా థంబ్నెయిల్ అయితే పెట్టొచ్చు. ఎలా ఏంటి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా ఇన్‌షాట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇలా ఇన్‌షాట్ అయితే డౌన్లోడ్ చేసే ఉంది నా మొబైల్లో. మొబైల్ నాది. ఇలా ఫోటో అని ఉంటుంది. ఈ ఫోటో అనే దాన్ని క్లిక్ చేయాలి. ఇలా ఇన్‌షాట్ అయితే ఓపెన్ చేసిన ఇలా ఫోటో అని ఉంటుంది. ఇలా క్లిక్ చేస్తే మనము ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనం బ్యాక్‌గ్రౌండ్ ఏం పెట్టుకోవాలనో ఫోటో అయితే ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక మనమైతే ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ అని ఉంటుంది. ఇదైతే క్లిక్ చేసుకోవాలి. వెనక మనము ఇలా కలర్‌గా మార్చుకోవచ్చు బ్యాక్‌గ్రౌండ్ అయితే. ఇలా నేనైతే పింక్ సెలెక్ట్ చేసుకున్నా. ఇలా సెలెక్ట్ చేసుకొని ఓకే నొక్కాలి. ఇట్లా మనము ఫోటో క్లిక్ చేసింది ఇలా ఫోటోని కిందికని రిమూవ్ చేసుకోవాలి. ఇలా రిమూవ్ చేసినాక మనకి టెస్ట్ అని ఉంటుంది. ఈ టెస్ట్ అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనము అంటే దేని గురించి పెడతామో దాన్నైతే టెస్ట్ చేయాలి. నేనైతే థంబ్నెయిల్స్ ఎలా పెట్టాలి అనేది అయితే నేను టెస్ట్ చేస్తున్నాను చూడండి. థంబ్నెయిల్ ఎలా పెట్టాలి ఇలా అయితే నేను క్లిక్ చేసిన. ఇలా క్లిక్ చేసినాక ఓకే చేసుకొని మనం ఎక్కడ పెట్టాలో అక్కడ అయితే తీసుకెళ్ళి ఇలా పెట్టొచ్చు. చిన్నగా చేతితో అయితే ఇలా తీసుకెళ్ళి ఇలా పెట్టాలి. మళ్ళీ తర్వాత ఇలా అయితే టెస్ట్ మెసేజ్ దగ్గర ఇలా అయితే చేయాలి. తర్వాత స్టిక్కర్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మనము యూట్యూబ్కి సంబంధించినవి కూడా ఉంటాయి. అంటే సబ్స్క్రైబ్ అని, స్మైలీ అవన్నీ ఉంటాయి, బెల్ ఐకాన్ అవన్నీ. సో మనకు అలా కాకుండా మనం ఏదన్నా ఫోటో చేసుకోవాలంటే ఇలా ఫోటో దాని మీద క్లిక్ చేస్తే మనకు ఫొటోస్ అయితే ఇలా కనిపిస్తాయి. మనం దాని ఫోటోకి అయితే థంబ్నెయిల్ కింద పెట్టుకోవచ్చు. దేనికైతే మనం అంటే దేనికి సంబంధించిందో ఆ ఫోటో క్లిక్ తీస్తారు కదా, దాన్నైతే ఇలా పెట్టుకోవాలి. తర్వాత ఈ ఫోటో అనేది మనకి బ్యాక్‌గ్రౌండ్ కనిపించకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మనకి ఇక్కడ కింద కనిపిస్తున్నట్టు ఇక్కడ టెస్ట్ పక్కన కటౌట్ అని ఉంటుంది. ఇట్లా కటౌట్ని క్లిక్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా బ్యాక్‌గ్రౌండ్ అనేది వెళ్ళిపోతుంది అన్నమాట. ఇట్లా కటౌట్ని అయితే క్లిక్ చేయగానే బ్యాక్‌గ్రౌండ్ వెనుక ఎంత అంటే ఏ ప్లేస్లో దిగినా కూడా మనకి బ్యాక్‌గ్రౌండ్ అనేది తీసేస్తుంది. మనం ఇట్లా క్లిక్ చేసుకొని ఇలా ఎక్స్‌పోర్ట్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకి గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. సో మనం ఏదైనా థంబ్నెయిల్ కింద ఫోటో పెట్టాలంటే మన ఫస్ట్ బ్యాక్‌గ్రౌండ్ తీసేసుకున్నాకనే ఆ ఫోటో పెడితే బాగుంటుంది. ఇలా అండి చిన్న టిక్ అయితే మీకు చెప్తున్నాను. సో ఇలా చేయాలి. అంటే నాకు కూడా స్టార్టింగ్ మేము కూడా యూట్యూబ్ ఛానల్ కొత్తగా రన్ చేస్తున్నాం కాబట్టి నాకు కూడా తెలియదు. నేను కూడా ఇలా చూసే పెట్టాను. సో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని చూస్తారు, అంటే నా వీడియో చూస్తారు అనుకుంటున్నా. ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే చూడండి. ఖచ్చితంగా మీకైతే థంబ్నెయిల్ ఎలా పెట్టాలో ఖచ్చితంగా తెలుస్తుంది ఈ వీడియో చూస్తే. ఇలా సింపుల్‌గానైతే చెప్పాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.